ప్రస్తుతం మనం కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం వేంపల్లె మేజర్ పంచాయతీలో అంబర్చాలకు ఎదురుగా ఉన్నటువంటి రోడ్డు మీద ఉన్నాం. వేంపల్లె గ్రామ పంచాయతీ ఇది రాష్ట్రంలోనే అతిపెద్ద మేజర్ పంచాయతీ. రాష్ట్రంలోనే దాదాపు 50,000 జనాభా ఉంది. ఇక్కడ పారిశుద్ధ్య సిబ్బంది 53 మంది పారిశుద్ధ్య సిబ్బంది ఉన్నారు. 30 మంది గ్రీన్ అంబాసిడర్స్ ఉన్నారు. కానీ ఏం ప్రయోజనం? పేరు గొప్ప, ఊరు దిబ్బ అనే పరిస్థితిలో ఉంది. మొత్తం వాళ్ళ బాధ్యతలు వారు నిర్వర్తించడం లేదు. పారిశుద్ధ్య సిబ్బంది కానీ ఈ యొక్క గ్రీన్ అంబాసిడర్స్ కానీ వాళ్ళ పని వాళ్ళు చేయడం లేదు. దానికి కారణం వాళ్ళు ఏమంటారు, సార్ మాకు 5 నెలల నుండి జీతాలు ఇవ్వలేదు, 22 నెలలుగా ఈపీఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ వేయలేదు, మేము మా కుటుంబాలు మాకు పిల్లం బిడ్డలు ఉన్నదా ఎట్లా పోషించుకోవాలి సార్ అని చెప్పేసి వాళ్ళు అంటారు. 5 నెలల నుండి జీతాలు లేవంట, 22 నెలల నుండి ఈపీఎఫ్ వేయలేదంట అని వాళ్ళు చెప్తారు. దాని పర్యవసానంగా ఎంకిపల్లి సుబ్బు సాగుకొచ్చినట్టు వాళ్ళు పని చేయడం, వాళ్ళ చేత పని చేయించే శక్తి అధికారులు కోల్పోయారు, నైతిక హక్కు కోల్పోయారు. పర్యవసానంగా వేంపల్లె మురికి కూపంగా తయారు. మొత్తం డ్రైనేజ్ కాలువలన్నీ చెత్త చెదారంతో ప్లాస్టిక్ వస్తువులతో కూడిపోయినాయి. మురికి కాలువల్లో మురికి నీరు ప్రవహించడం లేదు, రోడ్ల మీద ప్రవహిస్తూ ఉంది. రోడ్ల మీద మురికి నీరు చెత్త కలిసిపోయి దుర్గంధ భూయిష్టం. రోడ్ల మీద నడవాలంటే భయంకరం, ముక్కు మూసుకొని నడవాల్సి వస్తుంది. ఇక్కడ సంసారం చేసే వాళ్ళు వాకింగ్ వేసుకొని ఆ యొక్క దుర్గంధం భరించలేక వాకింగ్ వేసుకుంటున్నారు. ఇక్కడ ప్రజలు పందులు, కుక్కలు, ఆవులు, ఈగలు, దోమలు ప్రజలు సహజీవనం చేస్తున్నారు. పర్యవసానంగా అంటువ్యాధులు ప్రబలిపోతున్నాయి. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, అతిసార ఈ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఇది ఇంకా కొద్ది రోజులు కొనసాగితే వేంపల్లెలో అనేక మంది యమధర్మరాజు దగ్గరికి పోవాల్సి వస్తుంది. ఇది ఖచ్చితం. ఈ నియోజకవర్గం మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి పార్టీ ఉంటే నియోజకవర్గం. ఆ పార్టీ వాళ్ళకు ఈ నియోజకవర్గం గురించే పట్టదు. జగన్మోహన్ రెడ్డి ఏమో ఎమ్మెల్యే, ఆయన తాడేపల్లికి బెంగళూరుకి సటిల్ సర్వీస్ సాయం చేస్తాడు. పులివెందుల నియోజకవర్గానికి ఎప్పుడో చుట్టుగా ఆయన వస్తాడు. ఆ పార్టీ వాళ్ళకి ఏం పట్టదు. ఇక టీడీపీ కూటమి నాయకులకు వాళ్ళ కార్యకలాపాలు వేరు, వాళ్ళకి ఎన్ని పట్టవు, వాళ్ళ యొక్క వ్యాపకాలు వేరేగా ఉంటాయి. అరే ప్రతిపక్షము పట్టించుకోదు, కూటమి పట్టించుకోరు. అధికారులకు అటు ఈఓ గారు కానీ, డిఎల్పిఓ, డిడిపిఓ, డిపిఓ, కలెక్టర్ గారు, ఆఖరికి పవన్ కళ్యాణ్కు లెటర్స్ రాయడం జరిగింది, ముఖ్యమంత్రి లెటర్స్ రాయడం జరిగింది. అరే చలనమే లేదు. దున్నపోతు మీద వాన కురిసినట్టుంది అధికారుల పరిస్థితి, ప్రభుత్వం పరిస్థితి. వీళ్ళేమో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ స్వచ్ఛాంధ్ర అని నెలకోసారి 3వ శనివారము ఆ పరకలు పట్టుకునేది, పోజులు కొట్టేది స్వచ్ఛాంధ్ర అనేది. కనీసం ఆ మొక్కుబడి, ఆ తంతు కూడా వెంపలు చేయడంలా. బట్ చాలా దరిద్రంగా అయిపోయింది. వేంపల్లె మురికి వేంపల్లెకి తారైపోయింది. కనీసం కాబట్టి అనేకసార్లు తీసుకోవడం జరిగింది. కానీ మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అటు అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు సింబాలిక్గా ఈ యొక్క వేంపల్లె మేజర్ పంచాయతీలో అంబర్చాలకు ఎదురుగా ఉండే ఈ రోడ్డులో ఇక్కడ పారిశుద్ధ్య కార్యక్రమాన్ని కాంగ్రెస్ చేపట్టడం జరిగింది. ఇది ఒక సింబాలిక్గా. ఇప్పటికైనా సరే అధికారులు, ప్రభుత్వం వెంటనే ఈ యొక్క సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బందికి, గ్రీన్ అంబాసిడర్స్కు వాళ్లకు 5 నెలలుగా పెండింగ్ ఉన్నటువంటి ఆ జీతాలు వెంటనే ఇవ్వాలని, ఆ 22 నెలల ప్రావిడెంట్ ఫండ్ను వాళ్ళ ఖాతాలో వేయాలని, తర్వాత వాళ్ళ చేత పని చేపించి ఈ యొక్క వేంపల్లె ప్రజలను యమధర్మరాజు దగ్గరికి పోకుండా కాపాడాలని అటు అధికారులకు, అటు ప్రభుత్వానికి చేతులెత్తి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉంది. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. మురికి వేంపల్లె వద్దు, స్వచ్ఛాంధ్ర వద్దు.